Audio Jungle. గంగిశెట్టి ఫౌండేషన్ 3 రోజుల నుంచి మాకు భోజనాలు పంపిస్తున్నారు. మేము ఫోన్ చేయగానే మా కాడకు వచ్చారు. మాకు బాగా మేము చాలా ఇబ్బందుల్లో ఉంటే మాకు ఇక్కడ వర్షాలు వచ్చినా కానీ మాకు వచ్చి ఇక్కడ భోజనాలు పట్టణాలు అందరికీ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి మంగళగిరి కాపు సంక్షేమ సేన మంగళగిరి నియోజకవర్గం అధ్యక్షుడు మరియు జనసేన పార్టీ నాయకుడు తిరుమలశెట్టి కొండలరావు, అదేవిధంగా రంగిశెట్టి ఫౌండేషన్ తరపున రంగిశెట్టి రమేష్ గారు, ఈరోజు రంగిశెట్టి ఫౌండేషన్ అధినేత బయోఫోర్స్ అధినేత శ్రీ రంగిశెట్టి జగదీష్ బాబు గారి ఆధ్వర్యంలో గత 3 రోజులుగా మంగళగిరి నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాలలో పేదలకు అన్నార్తులకు గత 3 రోజులుగా భోజనం ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వరద ముప్పు ప్రాంతాల్లో ఎంతోమంది ప్రజలు వంట చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ బురద గుంటల్లో ఉంటూ అటువంటి బాధలు తెలుసుకుని ఎక్కడో ఉన్నటువంటి జగదీష్ బాబు గారు మాకు ఈ పని ఈ విధంగా పేద ప్రజలకు అన్నదానం చేసే పంపిణీ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించండి. ఏ ఒక్కరు కూడా మనకు తెలిసినంత వరకు కూడా ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండడానికి వీల్లేదని చెప్పేసి ఆయన గత 3 రోజులుగా మొన్న ఒక 2000 భోజనం ప్యాకెట్లు, నిన్న ఒక 2000 భోజనం ప్యాకెట్లు, ఇవాళ దాదాపు 1500 భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే 2 రోజుల్లో కూడా దాదాపుగా ఇంకొక 4000 భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయమని చెప్పారు. అదేవిధంగా ఈ దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా భోజన పంపిణీపై ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాము. అంతేకాకుండా ఈ వరద పంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎటువంటి ఏ అవసరం వచ్చినా కూడా రంగిశెట్టి ఫౌండేషన్ వాళ్ళకి పూర్తి హామీ ఇస్తుంది. వాళ్ళకి ఏ విధమైనటువంటి అవసరాలను కూడా నాకు తెలియజేయమని చెప్పి రంగిశెట్టి జగదీష్ బాబు గారు మాకు ప్రత్యేకంగా చెప్పారు. అది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రత్నాల చెరువులో కూడా ఎంతోమంది నిరుపేదలు అన్నం వండడానికి ఇబ్బంది పడుతూ ఎంతో అర్ధాకలతో ఉన్నటువంటి పేద ప్రజలకు మేము ఈ రోజున భోజన పంపిణీ ఏర్పాట్లు చేస్తున్నాము. దీనికి కూడా మీ మీడియా మిత్రులందరూ కూడా మీ అందరి సహకారం కూడా కావాలని, ఇంకెక్కడన్నా సరే ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నా కూడా మీ మీడియా ద్వారా మాకు తెలియజేస్తుందిగా మిమ్మల్ని కోరుకుంటూ నమస్కారం అండి. రంగిశెట్టి ఫౌండేషన్ చైర్మన్ రంగిశెట్టి రమేష్ మాట్లాడుతున్నాను. గత ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా అయినటువంటి మంగళగిరి నియోజకవర్గంలో మన సీతానగరం కానీ మహానాడు కానీ ఈ ప్రాంతంలో మరియు రత్నాల చెరువు అట్లాగే నా దుగ్గిరాల పరిసర ప్రాంతాలు అలాగే పెదకొండూరు గ్రామంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడాను రోజుకి 3000 భోజనం ప్యాకెట్లని మేము గత 3 రోజుల నుంచి అందరికీ ఈ ఎఫెక్టెడ్ అయినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నిరాశ్రయులందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని బయోఫోర్ ఫార్మా CEO డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు గారు మా బ్రదరు, అలాగే రంగిశెట్టి ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పేదలకు అందుబాటులో ఉండటం కోసం కూడా మేము జనసేన కార్యకర్తలము మరి అందరం కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాము. జనసేన కార్యకర్తలు, జనసేన వీర మహిళలు కూడా ఇందులో మరి అలాగే తెలుగుదేశం కార్యకర్తలు, కూటమిలో ఉన్నటువంటి బీజేపీ వారు అందరూ కూడా సహకరించి మాకు మంచి సహకారాన్ని అందించారు. నిన్న చలపల్లి శ్రీనివాసరావు గారు జెండా ఊపి మా యొక్క ఈ అన్నదాన రథాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మరియు పాత్రికేయులు, ప్రెస్ మీడియా వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మంగళగిరి నియోజకవర్గంలోనే అన్ని ప్రాంతాల్లోకి ఇప్పటివరకు మేము సప్లై చేస్తున్నాము.
నెక్స్ట్ తెనాలి నియోజకవర్గంలో కూడా చేయాలనుకుంటున్నాము. అక్కడ కూడా ఆ ప్రాంత ప్రజల సహకారం తీసుకుని ఈ కార్యక్రమం నిరాఘాటంగా చేస్తాము. అవసరమైన రోజులు ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.